అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నిర్వహించిన నిరవధిక సమ్మె డిమాండ్ అంగన్వాడీ కనీస వేతనాలు 26,000 రూపాయలు తెలంగాణ కన్నా ఎక్కువ వేతనాలు ఇవ్వాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీని అమలు చేయాలి. మినీ కేంద్రంని ప్రధాన కేంద్రంగా చేయాలి. మినీ వర్కర్లకు ప్రమోషన్ ఇవ్వాలి. ఐసిడిఎస్ కు బడ్జెట్ పెంచాలి. ఉచిత పాఠశాల బలోపేతనం చేయాలి. హెల్పర్లు ప్రమోషన్లో నిబంధనలు రూపొందించాలి. ప్రమోషన్ వయసు 50 సంవత్సరములకి పెంచాలి. సర్వీస్ లో ఉండి చనిపోయిన వారికి కుటుంబంలో ఒకరికి ఉద్యోగ బీమా ఇవ్వాలి. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ మెను ఛార్జీలు పెంచాలి. గ్యాస్ ను ప్రభుత్వమే సరఫరా చేయాలి. లబ్ధిదారులకు నాణ్యమైన సరుకులు ఇవ్వాలి. ఎఫ్ఆర్ఎన్ ను రద్దు చేయాలి. 2017 టీఏ బిల్లులు ఇతర బకాయి బిల్లులు వెంటనే ఇవ్వాలి. ఈ దీక్షకి సంఘీభావంగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ మరియు జనసేన పార్టీ నాయకులు మా తన్నుకు వచ్చిన మీకు మా అందరి తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ గ్రాడ్యుయేషన్లో కూడా ఎన్నో సంవత్సరాల నుండి ఈ గ్రాడ్యుయేషన్ మాకు అమలు అవ్వలేదు. ఆ గ్రాడ్యుయేషన్ కూడా అమలు అవ్వాలి. మెయిన్ ఏంటంటే లబ్ధిదారులకు మంచి సరుకులు రావట్లేదు. ఆ మెయిన్ మా లబ్ధిదారులకు మంచి సరుకులు రావాలి. వాళ్ళకి నాణ్యమైన ఫుడ్ ఇవ్వాలి. ఐసిడిఎస్ బడ్జెట్ పెంచాలి సార్. మా జీతాల్లోనే వాళ్ళకి నాణ్యంగా పెట్టాలని మా జీతంలోనే కట్టుబట్టినారు సార్. అంతేగాని ప్రభుత్వం ఏమి ఇచ్చి వాళ్ళని మెరుగుపరచట్లేదు సార్. వాళ్ళకి చెప్పేదండి మమ్మల్ని మేము చేసే పనులు కూడా గుర్తించకుండా మమ్మల్ని ఈ విధంగా రోడ్లు ఎక్కేసి వాళ్ళకి ఎక్కువైపోయింది మనం పెట్టేదంటే వాళ్ళ గుడ్లు పాలు మేము తినాం సార్. వాళ్ళకి సరిపోతే పక్క సెంటర్లోకి వెళ్ళి వాళ్ళు ఎక్కడైనా మిగిలిపోతే వాటిని తీసుకొచ్చి ఇస్తున్నాం సరే. అంతేగాని మేమేమి వాటిని మిస్యూజ్ చేయట్లేదు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి పిల్లలు అన్నాలు పెట్టకుండా రోడ్డు ఎక్కారంటే మా కాడికి కూడా చూసుకోవాలి కదా. మా బిడ్డలు కూడా ఉన్నారు కదా. మా బిడ్డలు కూడా అన్నాలు పెట్టాలి కదా. ఇవాళ భర్తలు లేకుండా బిడ్డలు పెంచుకుంటా 10,000తో ఏమాత్రం చేస్తుంది. ఆ వచ్చే ఆయన పెంచే 1,000 రూపాయలు తీసేసుకుని మన కనీసం ఇప్పుడు వచ్చే సంక్షేమ పథకాలైనా ఇస్తారేమో అనేసి మేము ఆశపడుతున్నాం సార్. ఆ విధానికి కూడా దేనికి లేకుండా ఇవాళ ప్రభుత్వం మళ్ళీ మా మీద మమ్మల్ని బంధించడం ఎక్కడికైనా పంపించాలి. ఇప్పుడు వరకు 4 సంవత్సరాలు ఇప్పుడు మీరు వ్యతిరేకంగా ఏ రోజు మేము వచ్చి కూర్చున్నది లేదు సార్. కాబట్టి సార్ ఇంకా మనకు మారిపోతారా చోటుగా సరిపోయింది. ఈవేళ ఆధార్ అయిపోతుంది. మనకు అయిపోయింది. మనకు ఎవరైతే మాకు పరుస్తారో వాళ్ళకి మేము సపోర్ట్గా ఉంటామని మేమందరం మాట్లాడుకుని ఇవాళ మాకు ఎవరైతే న్యాయం చేయడానికి వస్తారో వాళ్ళకి మేము ఖచ్చితంగా మద్దతు పలుకుతామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం సార్. లీడర్షిప్కి వెళ్ళకపోతే మళ్ళీ గొడవలు చేసేవాళ్ళు ఎవరినంటే వస్తుందిగా ఒప్పుకునేవాళ్ళు. ఎందుకంటే అసలు మీరు చేసే పని చాలా గొప్పది. దీంట్లో దుష్కృత్యాలు అయిపోయింది. ఇటువంటి మీకు అవసరమైన విషయాలు మీరు బాగా చేసుకోవడం చాలా వారికి చేసేవాళ్ళు. దానికి కూడా మేము అంతా కూడా ఒకవేళ మేము చెక్ చేయడానికి వెళ్ళాలేమోనండి అక్కడికి అడిగి అసలు వాళ్ళని ముట్టుకోవడానికి కానీ వాళ్ళని కదిలిస్తానికి కానీ ఏం లేదు. ఇవన్నీ చేసుకుని మేము ఉన్నాం కదా వెనకాల చూసుకోవడానికి. అలాగే అప్పుడు కూడా మీరు కూడా జీతం తక్కువైనా కానీ వాళ్ళు ఉద్యోగం చేసినట్టు నిరంతరమైన కార్యక్రమం మీద వాళ్ళు చేసుకున్నారు. అలాంటి ఇబ్బంది అప్పుడు కూడా నిత్యావసర సరుకుల ధరలు చక్కగా రాను రాజకీయ పార్టీలు ఎప్పుడైతే వాళ్ళు వచ్చిన పండుగ కూడా అదే పని అదే ఉద్దేశంతో 60% డబ్బులు కూడా పక్కదారి పట్టించి చేయడం మానేసింది. మిమ్మల్ని ఏమో పెట్టుకోవడం కాబట్టి చూపించింది. డబ్బులు మళ్ళీ మీరు పెట్టుకోవాలి. అంటే డబ్బులు పెట్టుబడి మీరే పెట్టాలి. ఎప్పుడోకప్పుడు 100కి 10 రూపాయలు ఎంత వేస్తానంట. అంటే అది కూడా మళ్ళీ కటింగ్ ఇన్ని విధాలుగా ఇబ్బంది పెట్టి చేస్తారు. తెలియజేస్తూ మీకు ఏవైతే కోరికలు ఉన్నాయో న్యాయబద్ధమైన కోరికలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ రెడీగా ఉంది.
కానీ మీరు చేస్తున్న పరిస్థితి మీ అందరికీ తెలియజేసి ఈ రోజుల్లో. ఎందుకంటే ఒక పిల్లాన్ని కానీ ఇంటి దగ్గర ఉన్న ఎవరిని చూడాలంటే కనుక మీకు మంచి కావాలి. అటువంటిది అంతమంది పిల్లలు నేను చూడటం, జాగ్రత్తగా మళ్ళీ తీసుకెళ్ళి ఇంటి దగ్గర చెప్పడం, మళ్ళీ ఆ భోజనం చేసేటప్పుడు ఆయిల్ కూడా అన్నం పెట్టాలి. ఆయిల్ కూడా అంతే కదా, వాళ్ళు భోజనం చేసే టైంలో వాళ్ళు కూడా ఏదైనా తీసుకెళ్ళినా ఏమైనా పాపం కడిగి కూర్చోబెట్టడం, ఇదంతా కూడా మామూలు విషయం అయితే కానే కాదు. గవర్నమెంట్ కూడా అప్పుడు తెచ్చింది ఏంటంటే శిశు మరణాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళకి గర్భిణీ స్త్రీలకి కావాల్సిన ఫీడింగ్ అంతా కూడా ఇవ్వడానికి, అలాగే అడల్ట్స్ అండ్ గర్ల్స్ కూడా మీకు ఇస్తున్నట్టు వాళ్ళు కూడా అటాచ్మెంట్ మీకు కూడా చేయడం జరిగింది. సో ఇంత చక్కటి కార్యక్రమాన్ని వాళ్ళకి ఫుడ్ విషయంలో కూడా అందించడానికి చాలా ఆలోచించి ఆ టైంలో దాన్ని డెలివరీ చేయడానికి పంపించారు. సో నిన్న కాకుండా మనకి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వస్తే 18,000 చేశారు. 18,000 వచ్చి మీరు మళ్ళీ రేషన్ కార్డు కూడా తీసేస్తా ఉన్నారంట. మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ కదా, అదే మీరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాబట్టి 26,000 ఇచ్చేవాళ్ళచ్చు కదా. గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పి పేరు పెట్టడం తప్ప సంక్షేమ పథకాలు తెలుగు ఉంటాయి. అదే అందుకే ఎందుకు వచ్చింది, మాకేం అక్కర్లేదు 26,000 ఇచ్చేయ బాబు, మాకు ఇల్లు స్థలాలు లేదు, ఇల్లు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, మేము గవర్నమెంట్ ఉద్యోగస్తులు కదా, మీకు కూడా రెగ్యులర్గా కట్ అయ్యే డబ్బులన్నీ కూడా మీ సంక్షేమం గురించి అవి కట్ అవుతూ ఉంటాయి కాబట్టి ఆ 26,000 కూడా పే స్కేల్ వేసేస్తే మీకు ఇంకా అంతకన్నా ఆనందం ఉంటుంది. అవి కూడా సో కాబట్టి ఏంటంటే అది కూడా చాలా ఇబ్బందికరమైన విషయం. ఈ విషయాన్ని నేను ఈ రాష్ట్రానికి ఉపాధ్యక్షుడు ఏడుకొండ గారు లాస్ట్ టైం ఉన్న జనరల్ సెక్రటరీ చెప్పారు కదా, కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఉపాధ్యక్షుడు ఈ రాష్ట్రం. తప్పనిసరిగా రేపు మాకు మీటింగ్ ఉంది, ఆ మీటింగ్లో కూడా నేను దీంట్లో కూడా మెయిన్ విషయాలన్నీ కూడా ఎక్కడం జరుగుతుంది. కాదు మీరంతా కూడా ఆశావాదులు కాబట్టి ఇంకొకటి ఎవరో వచ్చి మా గవర్నమెంట్ రాగానే చేసేస్తా ఉంటే సరే చేసేయండి సార్ అని చెప్పి మొదలు పెట్టేసి అలా చేసే ఇబ్బంది పడ్డారు. మనకి బైఫర్కేషన్ అయిన తర్వాత ఇబ్బంది వచ్చింది. అదే ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో బాగుంటుంది బాగుంటుంది. లాస్ట్ టైం నేను పోటీ చేసినప్పుడు వసంత్ గారు పోయిన తర్వాత నేను పోటీ చేశాను. పోటీ చేసినా కానీ నాకు మా ఏరియాలో అయినా కానీ అంటే మాకు తర్వాత ఈ మండలాలు కలిసినాయి అన్నమాట. మేము ఎప్పుడు ఎస్సీసీ బీసీసీ నాకు ఎక్కువ ఎప్పుడు నిరంతరం వాళ్ళ ఆలోచనల గురించి వాళ్ళ ఆరోగ్యాల గురించి ఆలోచించేవారు. అంటే నాకు వేరేదేం లేదు. సో కాబట్టి ఏంటంటే వాళ్ళకి నేనంటే ఇస్తాను, మీ అందరికీ పడుతుంది కాబట్టి ఏంటంటే ఏదైనా కానీ తెలంగాణలో 500 రూపాయలు శాస్త్రంతో పాటు ఆలోచన అధిలక్షణ అనేది చాలా 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 ముఖ్యమైన విషయం ఈ రోజుల్లో. అందులోని కూడా నేను కూడా ఏమనుకున్నానంటే మండలానికి ఒక కాల్ సెంటర్ చేశాను. ఎప్పుడు ఎవరికి అవసరమైనా కానీ జస్ట్ ఫోన్ కాల్ చేస్తే కనుక ఎన్ని లక్షలు ఖర్చు అయినా కానీ ఫ్రీగా నేను ట్రీట్మెంట్ చేయించి పంపించాలని కోరుకున్న విషయం. ఇక్కడ సారథి గారు వసంత్ గారు పిహెచ్సి ఇక్కడ ఉంది కదా పెద్దది, ఇటువంటిదే మాకు కావాలని చెప్పి గణపారం మండలంలో నేను అడిగినప్పుడు బాబు తీసుకెళ్ళిపోరా బాబు, నువ్వు తీసుకెళ్ళి 10 సార్లు ఇదే పని అనమాట, నువ్వు తీసుకెళ్ళిపోమా, నేను తీసుకెళ్తాను సార్, నాకు ఇక్కడ శాంక్షన్ చేసి పెట్టండి, మీకైతే 4 డాక్టర్లు ఉన్నారు, మాకు ఒక్క డాక్టర్ని ఇస్తారా, అసలు ఏమనుకుంటాను సార్ నుంచి ఎప్పుడు దెబ్బలాంటి మాకుని వసంత్ గారు ఆ ప్రకారం కూడా చేయట్లేదని నేను ఇంకా పెట్టుకోలేను. మనకంటే జాగ్రత్త చేస్తారు అని ఊరుకున్నాము. సంక్షేమ పథకాలు కూడా ఏమి పథకాలకు అనర్హులమని మమ్మల్ని ఈ విధంగా అనారోగ్యాలకు గురవుతున్నాం సార్. యాప్లు కొత్త యాప్లు ఇచ్చి మళ్ళీ మాకు ఆ యాప్
ఫోన్లు కూడా పనిచేయక మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. అది కాకుండా మాకు మా సర్వీసుని బట్టి మాకు 26,000 ఇవ్వాలి సార్. ఆ 26,000 ఇవ్వకపోయినా ఎంతో కొంత పెంచుతారు. తెలంగాణ మీద మా 1000 రూపాయలు పెంచుతారన్నారు. ఆ విధంగా పెంచుతారేమో. మాకు బడ్జెట్ కూడా ఏమీ ఉండట్లేదు సార్. మాకు వచ్చిన జీతంలోనే గ్యాస్ బిల్లు కానీ కరెంట్ బిల్లు కానీ అన్నీ మేమే కట్టుకోవడం జరుగుతుంది. అది కాకుండా మాకు సెంట్రల్ ఒక్కొక్క సెంటర్కి వచ్చి 3,000, 4,000 పంట తల్లిదండ్రులకు కూడా నాణ్యమైన ఫుడ్ ఇవ్వక పప్పుడక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆయాలు కానీ మేము కానీ. ఇటువంటి సమస్యల మూలన మేము సెంటర్లు మూసేసి రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది. అది రోడ్డు మీదకి రావడం కొంతమందికి నచ్చలేదు. కొన్ని ప్రభుత్వాలు మా మీద ఇవాళ దాడులు చేస్తున్నాయి. తాళాలు పగలగొట్టి వాలంటీర్లతోనూ తర్వాత సచివాలయ సిబ్బందితో భోజనాలు పెట్టేసారు. స్కూల్ సేవలు అయితే మేమైతే పెట్టము. ఎందుకంటే వాళ్ళ బాధలు కొంచెం వాళ్ళంటేనా మేమైతే వాళ్ళకి ఏమీ సంఘీభావం తెలియజేయము. వాళ్ళకి ఫుడ్ పెట్టమనేసి హామీ ఇచ్చారు మాకు వాళ్ళు. ఇప్పుడైతే వాలంటీర్లు వేసుకుని ఈ సచివాలయ మహిళా పోలీసు వాళ్ళకి తాళాలు పగలగొట్టారు. ఏ ఊరు అన్నది కోడిపాడు అక్కడ పగలగొట్టి ఆవిడ లోనికి వెళ్ళి కూర్చున్నారు. ప్రస్తుతానికి మన మండలంలో ఆ అమ్మాయి అక్కడే తాళం పగలగొట్టింది. ఈ సమస్యల మీద ఎవరొచ్చినా మా సమస్యల మీద మీరు ఎవరైనా పరిష్కరించడానికి మాకు మద్దతుపరచడానికి వచ్చారు కాబట్టి మాకేం చేస్తారో మీరు ఆ విధంగా చేసేదాన్ని బట్టి మాకు హామీ ఏ విధంగా ఇస్తారనేది మీరు నిర్ణయించుకుని మాకు మద్దతు పడుతుంది సార్ మా సమస్యలు అది. ఈరోజు ఇందులోని నియోజకవర్గం మండలం అంగన్వాడీ వర్కర్స్ దర్శన కార్యక్రమాన్ని పార్టీ తరఫు మీ అందరికీ కూడా మద్దతుగా నిలబడడానికి మేము జనసేన పార్టీ తరఫున ఇక్కడికి వచ్చాం. నేను ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టిన రోజున మా జనసేన పార్టీ కార్యాలయంలో పిఎస్సి అధ్యక్షులు కాదన్న మనోహర్ గారు ప్రెస్ మీట్లో ఆ రోజున చెప్పారు. మీ అందరికీ కూడా న్యాయబద్ధంగా ఏదైతే ఉన్నాయో అన్ని కోరికలను కూడా తీసే వరకు మేము కూడా మీ వెంటుండి పోరాటం జరుపుకోవాలని తెలపని చెప్పారు. అలాగే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారితో కూడా చర్చించి ఏ నిర్ణయం తీసుకోవాలో మన ఎన్నికల్లో కూడా పెట్టుకుని ఎదరికెళ్దామనే ఉద్దేశంతో అక్కడ మాట్లాడటం జరిగింది. అలాగే ఈ మనకి గత ప్రభుత్వంలో ఏదైతే ప్రతిపక్ష నాయకుడి కింద ఉన్న ఈ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా మీ అందరూ అడిగిన కోరికలను ఆ రోజు కంపల్సరీ నేను అధికారంలోకి రాగానే నెరవేరుస్తానని మీ అందరికీ కూడా నమ్మబలకడం జరిగింది. నమ్మించి మోసం చేయడం అంటే మీరే సాక్ష్యం జరిగింది. మీ అంత ముఖ్యమంత్రి ఈ రోజున ఆ రోజున ఏదైతే అడిగారో అయ్యే నెరవేర్చమని ఈ రోజు ఇస్తే మీ అందరినీ కూడా ఉత్తమ కోరికలు కోరుతున్నారని ఎద్దేవా చేయడం, అవమానించడం ఇలాంటి ముఖ్యమంత్రి ఎక్కడా కూడా మన రాష్ట్రంలో కూడా ఎక్కడా కూడా లేదు. మనకి రాబోయే కాలంలో ఈ జనసేన పార్టీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ఎలక్షన్ ముందు మీ అందరినీ నమ్మబలికి భరోసా ఇచ్చాడో అవన్నీ కూడా నెరవేర్చాలని మా జనసేన పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని కోరటం జరిగింది. లేకపోయిన పక్షంలో రాబోయే కాలంలో ఇంకా ఎన్నో రోజులు లేదు ఈ ప్రభుత్వం పోవడానికి. రాబోయే కాలంలో జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీ అందరికీ కూడా న్యాయబద్ధమైన కోరికలన్నింటినీ కూడా నెరవేర్చడానికి చర్చలు జరిపి అన్నింటినీ కూడా చేయడానికి రెడీగా ఉన్నారని ఎందుకంటే మీకు ఇప్పుడు 3 రకాల యాప్లని లోడ్ చేయమని చెప్తారు. ఎక్కడ సిగ్నల్ ఉండదో ఎంతో ప్రభుత్వం. ఎందుకంటే చిన్నపిల్లలకి టైంకి భోజనం పెట్టి వాడికి చదువు దగ్గర నుంచి తీర్చిదిద్దుతున్నారు మీరు. ఎందుకంటే రాబోయే కాలంలో వాళ్ళే పౌరులు, వాళ్ళని తీర్చిదిద్దే అవకాశం మీకు కలిగింది. మిమ్మల్ని కూడా బాధ పెడుతున్నారంటే ఇదంతా వేరే రకంగా కాదు, అతను పరిపాలన అవగాహన లేక ఏదైనా ఒక వ్యాపారస్తుల్లాగే చేస్తున్నారు తప్ప ఎవరినైనా మనం ఓటు బ్యాంక్ కింద చూసి చేయటమే తప్ప ఓట్ల గురించి తప్ప ప్రజల క్షేమం గురించి కానీ ప్రజలకు అభివృద్ధి పరిస్థితి దిశగా కూడా ఇతను ఎక్కడా చేయటం లేదు. అలాగే మనకి
మన పక్కన ప్రభుత్వం అంటే మన పక్కన రాష్ట్రంలో అమలు జరుపుతున్నట్టు కూడా ఎక్కడా కూడా జరుగుతున్నట్టు కూడా ఎదరకు రాకుండా ఉన్నాడు. ఎందుకంటే తన నోటంతన అతనే చెప్పాడు ఆ రాష్ట్రం మీద ఇంకో 1000 రూపాయలు ఇచ్చేస్తా అని చెప్పాడు. అతను ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట మీద కూడా నిలబడకుండా అతను మన మాట తప్పను మనం చెప్పను అనే ప్రగల్భాలు ప్రభుత్వానికి తప్ప ఎక్కడా కూడా చేయడానికి లేదు. ఎందుకంటే దానికి సాక్ష్యం మీరే. ఈ ప్రభుత్వం నిలబడటానికి అందరినీ కూడా మిమ్మల్నే కాదు రైతుల్ని, ఉద్యోగస్తుల్ని, వ్యాపారం చేసుకునే వాళ్ళని, అలాగే ఫ్యాక్టరీ ఓనర్స్ అందరినీ కూడా మోసం చేసి అతని ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగా మనం అందరం కూడా రాబోయే కాలంలో అతనికి తగిన బుద్ధి చెప్పి, ఎందుకంటే అక్కడ ఒక మీ అంతా అదే అతను ఏమంటాడంటే నేను అందరూ పెట్టుకుందారు, నేను పేదవాడిని, పేదల పక్షాన పోరాటం చేస్తాను అని డిస్టిన్స్ పెట్టుకుని ప్రచారానికే తప్ప అతను ఎక్కడా కూడా ప్రజలకు ఆశించినట్టుగా చేసే కార్యక్రమాలు ఏం లేవు. ఎందుకంటే అంత తెలుసున్నవాడు అయితే మీరు చేసే కష్టానికి మీరు పడేదానికి గుర్తించి తనే చేసుకుంటాడు, తనే చేయగలుగుతాడు. ఎందుకంటే అతను ఒక మీటింగ్ పెట్టడానికి ఖర్చు ఉండదు. ప్రభుత్వ ధనాన్ని తన చేసినంత ఖర్చు ఉండదు. అది కూడా మనకి ఇంప్లిమెంట్ చేయకుండా తన ప్రధాన ఆర్పాటానికి ఎంతో ఖర్చు చేస్తున్నాడు. ఎందుకంటే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కౌలు రైతులు ఉన్నారో వాళ్ళని ప్రభుత్వం చెల్లించకుండా తన సొంత డబ్బులతో ఒక్కో కౌలు రైతుకి ఎవరైనా